చాలా మందికి డయాలిసిస్ అనేది ఎప్పుడు అవసరం పడుతుంది? ఎందుకు? అది క్రియాటిన్ ఒక్కటేనా దీని ప్రాతిపదిక అని చెప్పి అపోహలు ఉంటాయండి. క్రియాటిన్ అనేది ఒక అంచనా వేయడానికి మాత్రం ఉపయోగపడే టెస్ట్. కేవలం క్రియాటినిన్ బేస్డ్ మీద ఎవరు డయాలిసిస్ చేయరు. డయాలిసిస్ చేయాలంటే రక్తంలో ఆమ్లం శాతం పెరగడం కానీ, శరీరం బాగా కిడ్నీ ప్రాబ్లమ్ చేత వీక్ అయిపోయి కండరాలు సన్నబడిపోతున్నాయి, బరువు తగ్గిపోతున్నారు, లేదా ఆకలి బాగా తగ్గిపోవడం, వాంతులవ్వడం ఇలాంటి లక్షణాలు మొదలయ్యాయి అంటే గనక క్రియాటినిన్ కొంచెం తక్కువ ఉన్నా కూడా లాస్ట్ స్టేజ్ ఆఫ్ కిడ్నీ డిసీజ్‌లో డయాలిసిస్ స్టార్ట్ చేస్తాం. అయితే కొందరికి సడన్‌గా ముదిరే కిడ్నీ జబ్బు ఉంటుంది. అంటే అంతకుముందు ఇలాంటి కిడ్నీ సమస్య లేకుండా ఇప్పుడు మాత్రమే కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చింది. టెంపరరీ కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చిందనుకుందాం. అలాంటి వారికి కూడా సివియర్‌గా ఉన్నప్పుడు ఈ ఆమ్లం శాతం పెరిగినా, లేకపోతే శరీరంలో నీరు ఎక్కువ పేరుకుపోయింది, మూత్రం తయారీ సరిగ్గా లేకపోయినా, లవణాలు అంటే పొటాషియం, సోడియం అంటాం అనమాట. ఈ పొటాషియం చాలా ఎక్కువైపోయినా, లేదా కిడ్నీ ప్రాబ్లమ్ తాలూకు లక్షణాలు బాగా ముదిరినా కూడా మనం డయాలిసిస్ చేస్తాం. టెంపరరీగా వచ్చిన కిడ్నీ ప్రాబ్లమ్‌కి మనం డయాలిసిస్ చేసినా, ఒకవేళ రికవరీ వస్తే డయాలిసిస్ ఆపేస్తాం. ఇంకొందరకు ఈ విషయం చాలా మందికి తెలియక ఒకసారి డయాలిసిస్ చేస్తే లైఫ్ లాంగ్ డయాలిసిస్ అవుతుంది, నేను చేసుకోము డయాలిసిస్ అని చెప్పి అంటూ ఉంటారనమాట. ఇది తప్పు. డయాలిసిస్ శరీరానికి అవసరమైనప్పుడు ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే అది చేసుకోకపోతే ప్రాణానికి రిస్క్ ఎక్కువ ఉంటుంది. డయాలిసిస్ కూడా నొప్పి లేని ప్రొసీజర్ అండి. ఇది ఎవ్వరికీ నొప్పి కలిగించదు. మీ శరీరంలో ప్రతి నిమిషం 5 లీటర్ల రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. అది మీకు తెలియదు. దాని స్పర్శ తెలియదు మీకు. అలానే ఈ డయాలిసిస్ అనే ప్రక్రియలో ఏమవుతుందంటే, మీ చేతి రక్తనాళం నుంచి కానీ, మెడ రక్తనాళం నుంచి కానీ రక్తం మెషిన్‌లోకి ప్రవహించి పరచబడి మళ్ళీ మీ శరీరానికి వచ్చేస్తుంది. మీ రక్తాన్ని ఫిల్టర్ చేసి మీకు మళ్ళీ ఇచ్చేస్తుంది కానీ రక్తం అట్టి పెట్టుకోదండి మెషిన్. దీనివల్ల ఎలాంటి నొప్పి ఉండదు. సైడ్ ఎఫెక్ట్‌లు చాలా తక్కువ.